வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு. செய்யும் கீரி செய்கள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி. பையத்து இன்ற பரமனடி பாடி. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி. மையேற்றெழுந்தோம் மலரேற்று நாம் மூடியோ. செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோ. ஐயமும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி. ஐயமும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி. உய்யுமாறெண்ணி உகந்தேலோரெம்பாவாய். உய்யுமாறெண்ணி உగందేలోరెంబావాయ్. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినండి. శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయములను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటకు నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్రవిరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేయతము. సన్యాసులకును బ్రహ్మచారులకును సత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో ఆచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. ఈ మాలికలో గోదాదేవి వ్రతము చేయడానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. అంటే ప్రతి వ్రతంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, శ్రీకృష్ణునికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావడం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటోంది గోదాదేవి.